గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో రేపటి నుంచి కనకాంబర సహిత కోటిమల్లె పుష్పయాగం. శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. భక్తిరసభరితంగా కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు. గరుడ వాహనంపై సర్వాంతర్యామి అద్భుత అనుగ్రహం. దేశీయ గోజాతుల అభివృద్ధి సంరక్షణకు చర్యలు. చిత్తూరు జిల్లా పలమనేరులో గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో. తోమాల సేవపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం. నిజ నిజాలను తేటతెల్లం చేసిన టీటీడీ వెబ్సైట్. ప్రతి భక్తుడిలో భగవంతుని చూస్తూ సేవ చేయాలి. శిక్షణా కార్యక్రమంలో ఉద్యోగులకు టీటీడీ జేఈఓ సూచనలు. తిరుమల శ్రీవారి ముత్యాల హారతి కైంకర్యంలో తరించిన భక్త శ్రేష్ఠురాలు. ఆధ్యాత్మిక గ్రంథాలతో వెలుగులు పంచిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటిమల్లె పుష్ప మహాయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కోవిడ్-19 కారణంగా ప్రపంచ మానవాళికి కలిగిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ టీటీడీ ఈ మహాయాగం నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో ఈ యాగం జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అనుజ్ఞ, అంకురార్పణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు.
ఆలయ అధికారులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ శ్రీనివాసుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటు చేసిన గోశాలలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసి గో సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. గురువారం పలమనేరులోని టీటీడీ గోశాలను ఈవో సందర్శించారు. దేశవాళీ గోవులను వృషభాలను పరిశీలించి గోశాల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. గోశాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ సంస్థలను దాతలు గోశాలలో మౌలిక వసతులు పెంచేందుకు ముందుకు రావాలని ఈవో కోరారు. ఈవో వెంట టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలమనేరు గోశాలలో గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ చేపడతామని, వీటిపై రైతులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. పలమనేరులో శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ ఫర్ ఇండిజినస్ క్యాటిల్ డెవలప్మెంట్, సో దాన్ని సందర్శించడం జరిగింది. దీంట్లో ఇక్కడ దేశవాళీ బ్రీడ్స్ ఉన్నాయో, ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్, వాటిని అభివృద్ధి చేసి ఇక్కడ మంచి జర్మ్ ప్లాజం తయారు చేసి రైతులకు ఇవ్వాలనేసి, తర్వాత గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయాలని చెప్పి ఇది ఒక నాలెడ్జ్ అండ్ ఎక్స్టెన్షన్ సెంటర్గా రూపొందించాలని ఉద్దేశాలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ సుమారుగా 1000 పైన మరి క్యాటిల్ ఉన్నాయి, ముఖ్యంగా బుల్స్ అండ్ కౌస్. ఇక మన తిరుపతి ఎస్వి గోశాల నుంచి సుమారుగా ఒక 1000 యానిమల్స్ ఇక్కడ బదలాయించాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన షెడ్స్ నిర్మించాలి. సో ఆ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టమని ఇంజనీరింగ్ శాఖకి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఒక పెరిఫరీలో ఫెన్సింగ్ రక్షణ కంచె ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ 450 ఎకరాలను కూడా మరి ఒక వాటర్ షెడ్ లాగా పరిగణిస్తూ వాటర్ షెడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేసేదానికి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి సహాయాన్ని తీసుకోవాలనేసి ప్లాన్ చేశాము. తర్వాత ఏదైనా పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే జాతీయ స్థాయిలో ఒక ఇండిజినస్ కౌ డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చరు రీసెర్చ్ యాక్టివిటీస్ చేసేదానికి ప్లాన్ చేసే ఆలోచన వచ్చింది. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామో ఆ ఉద్దేశాలని సఫలీకృతం చేసడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణతో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు ప్రతి భక్తుడిలో భగవంతుని చూస్తూ సేవ చేయాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి పిలుపునిచ్చారు. టీటీడీలో ఒకేసారి కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులకు గురువారం శ్వేత భవనంలో శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. జేఈఓ సదా భార్గవి ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనేది టీటీడీలో ఒక చరిత్రగా చెప్పుకునే విధంగా దీన్ని ఒక డ్రైవ్ పెట్టి నెల రోజులు ఈ ఎక్సర్సైజ్ని అంతా కూడా వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ అందరితో కలిసి దీన్ని చేయగలిగినాము. వాళ్ళందరికీ కూడా మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే కారుణ్య నియామకాలంటే మీరు ఎంతో డిస్ట్రెస్లో ఉంటారు, ఉన్నప్పటికీ కూడా మీ నుంచి కొన్ని పత్రాలు అవి ఇవి కావాలి అని కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరం లోపల ఉద్యోగం ఇవ్వాలంటే కూడా కొన్ని శాఖలు ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి సమయంలో మన ఈవో గారు వివిధ శాఖల్లో ఇటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో సార్కు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి దీనిని ఒక డ్రైవ్ పెట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమందరము పనిచేసి మీకు నెలల లోపల 119 మందిని నియామకం చేయగలిగినాము. ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ని సంస్థ యొక్క ప్రాబ్లంగా భావించి దానిని వార్ ఫుడ్ ఫేసెస్లో చేయడం అనేది ఇదే మొదటిసారి. హిస్టారికల్గా కొన్ని ఏళ్ల నుంచి చూస్తే ఎక్కడ కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనము ఇంతకుముందు చేయలేదు.
అట్లాగే ఇచ్చారు, కానీ దశల వారీగా ఇచ్చారు. కానీ ఒక్కసారిగా 119 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇది చరిత్ర. టీటీడీలో ఇంకొకసారి చెప్పుకుంటారు. ఎందుకనంటే ఇటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. మీరందరూ కూడా ఎవరైతే మీకోసం ఇంతగా తపించి ఇంత మీకు ఇవ్వాలి, మీరందరూ బాధల్లో ఉన్నారు, మిమ్మల్ని పైకి తీసుకురావాలి అన్న సంకల్పం ఏదైతే మన ఈవో గారు చేశారో, అట్లాగే మిగతా ఆఫీసర్లు కూడా దీనికి సహకరించారో, వీటన్నిటికీ కారణం వెనకాల ఎవరంటే మన స్వామివారు. ఇవాళ రేపు మీరందరూ కూడా కొంతమంది మంచి మంచి క్వాలిఫికేషన్స్తో కూడా ఉండిండొచ్చు, కానీ ఉద్యోగాలు లేక చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో యావత్ ప్రపంచం మీద బాధపడుతున్నారు. కానీ స్వామివారి దృష్టిలో మీ యొక్క సర్వీస్ ఆయన కోరుకుంటున్నారు. అట్లనే వెంటనే మీ యొక్క నియామకం జరిపించగలిగినాడు. మిమ్మల్ని తీసుకొచ్చి తన చెంతన పెట్టుకొని తన పాదాల దగ్గర ఉంచి మీ యొక్క సర్వీస్ని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కాబట్టే ఇంత తొందరగా దీన్ని చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ధార్మిక సమస్యలో పనిచేయాలంటే అణువున భక్తిభావంతో స్వామివారి నామస్మరణతోనే మీరు జీవన శైలిని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా నేను మరొకసారి కోరుతున్నాను. అనంతరం కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జేఈఓ సదా భార్గవి శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామానుజులు రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా ఏడాది క్రితం తాను నాటిన బాదం మొక్క ఎలా ఉందో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యా విభాగం డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, చిన్మయ మిషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షులు స్వామి తురియానంద సరస్వతి, స్విమ్స్ కార్డియాలజిస్టు వనజాక్షి తదితరులు ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ వెబ్సైట్, దర్శనాలు, వసతి తదితర అంశాలపై లేనిపోనివి కల్పించి సామాజిక మాధ్యమంలో సందేశాలను పెడుతున్నారు. తిరుమల శ్రీవారికి ఉదయం, సాయంత్రం నిర్వహించే తోమాల సేవపై టీటీడీ వెబ్సైట్లో తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి, శ్రీవారి వైభవాన్ని దశదిశలా చాటడానికి పురాణ ఇతిహాసాల సారాంశాన్ని భక్తులకు నిరంతరం అందించే టీటీడీపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేయడం సమంజసమా? మరి టీటీడీ వెబ్సైట్లో తోమాల సేవ గురించి ఉన్న అసలు సమాచారం మీకోసం. పుష్పాలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తోమాల సేవ కనుల పండుగ జరుగుతుంది. ఆర్జిత సేవ టికెట్లను పొందిన భక్తులను ఈ సేవకు అనుమతిస్తారు. తోమాల సేవ పుష్ప కైంకర్యంలో పూలమాలలను జీయంగార్ల ఆధ్వర్యంలో భాజా భజంత్రీలతో, ఛత్ర చామర మర్యాదలతో, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యమంగళ స్వరూపం తోమాల సేవలో ద్విగుణీకృతమై దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. వర్ణమయ పుష్పమాలలను స్వామివారికి సమర్పించే ఈ సేవనే తోమాల సేవగా పిలుస్తారు. నయనానందకరంగా సాగే ఈ కైంకర్యంలో పాల్గొనడానికి భక్తులు వివ్విళ్లూరుతుంటారు. ఇందుకోసం టీటీడీ వెబ్సైట్లో తోమాల సేవ టికెట్లను ముందుగా బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. ఇదిగోండి, ఇప్పుడు మీరు వీక్షిస్తున్నది టీటీడీ జారీ చేసిన అసలైన తోమాల సేవ టికెట్టు. ఈ విధంగా టీటీడీ వెబ్సైట్లో టికెట్టు జారీ వ్యవస్థ ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే కొంతమంది లేనిది ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను చేయడం మహాపరాధం. సనాతన ధర్మ ప్రచార సారథిగా నిర్విరామంగా కృషి చేస్తున్న టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ అసలైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించి నిజానిజాలను నిర్ధారించుకోండి. వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం శాకంబరి ఉత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఏటా ఆషాఢ మాసంలో వైభవపేతంగా జరిగే శాకంబరి ఉత్సవాలను
కోవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు విప్రచిత్తామాత క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. సకల జనులు ఎవరి వృత్తిని వారు దైవంగా భావిస్తూ ధర్మాచరణలో నడుచుకుంటే సకల ఐశ్వర్యాలను పొందుతారనే సందేశాన్నిచ్చే స్వరూపమే విప్రచిత్తామాత క్రమం. భక్తులు పరిమిత సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి కర్పూర హారతి వెలుగుల్లో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని మనసారాగాంచి తరించారు. పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా సకల మానవాళి శ్రేయస్సు కోసం ఉపదేశించిన పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత. నిత్య గీతా పారాయణంతో సకల శుభాలు ఒనగూరుతాయనేది ఋషివాక్యం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ టీటీడీ తిరుమల నాదనీరాజన వేదికపై నిత్య గీతా పఠనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ 12వ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేయగా టీటీడీ వేదపారాయణం దారు ఉపాధ్యాయుల కాశీపతి శ్లోకపారాయణం నిర్వహించారు. అలాగే విశ్వ సంక్షేమార్థం నాదనీరాజనం వేదికపై టీటీడీ ఆదిపర్వం పారాయణ కార్యక్రమాన్ని మహత్తరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు కేవీఎస్వీజీ శేషాచార్యులు ఆదిపర్వం 18వ అధ్యాయాలలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు ఇంద్రగంటి సత్యకిషోర్ శాస్త్రి శ్లోకాలను పారాయణం చేశారు. ఇక చివరిగా గోవిందనామ సంకీర్తనం, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారి మంగళాశాసనాలను యథావిధిగా పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తజన ప్రియుడు తిరుమల శ్రీవారు ఏ స్థితిలో, ఏ వేళలో, ఏ ప్రదేశంలో అయినా ఒక్కసారి మనసారా స్మరిస్తే కరుణామృతాలను కురిపించే ప్రత్యక్ష దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి సేవలో తరించిన ఎందరో భక్తవరేణ్యుల జీవితగాథలు నేటి తరాలకు తరగని భక్తి ఆణిముత్యాల హారంగా వెలుగొందుతున్నాయి. అలా స్వామివారి కైంకర్యంలో తదాత్మ్యం చెందిన మహాభక్తురాలే వేల సంకీర్తనలను రచించిన కవయిత్రిగా, సామాజిక వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్త్రీమూర్తిగా గుర్తింపు తెచ్చుకున్న మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ. భక్తి లోకంలో ముత్యాల దీపంగా ప్రకాశిస్తున్న ఆ భక్త శిఖామణి జీవిత చరిత్ర మీకోసం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడిని కొండంత భక్తితో సేవించి తరించిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లాలోని సత్యప్రమాణ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న తరిగొండలో 1730వ సంవత్సరం మంగమాంబ, కృష్ణయామాత్యుల పుణ్యదంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహంతో తిరుమల చేరుకున్న వెంగమాంబ తర్వాత కాలంలో శ్రీవారి సేవలో తనను తాను అర్పించుకున్న తీరు ఆద్యంతం భక్తి సుగంధ మందారమాల, అంతులేని ఆధ్యాత్మికతకు వన్నె తెచ్చే ముత్యాల మణిహారం. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తరిగొండ వెంగమాంబ జీవితం ఆశాంతం శ్రీవారి భక్తులకు ఎన్నో దివ్యగాథల్ని తెలిపే ఓ చిరస్మరణీయ గ్రంథంగా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోదాదేవి తర్వాత స్వామి కైంకర్యమే తన యావదాస్తిగా భావించి వేల సంకీర్తనలతో తిరుమలేసిని కీర్తించి ఆయనలోనే ఐక్యమైన మహాసాధ్వీమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. 10 ఏళ్ల వయస్సులోనే బాల్య వివాహం బలవంతంగా చేయగా తనకు తానుగా శ్రీవెంకటేశ్వరుడే తన నాథుడని ధైర్యంగా తెలిపిన ధీర వనిత వెంగమాంబ. ఎందరో గురువుల ప్రోత్సాహంతో
ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ 18 పుస్తకాలను రచించింది. తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలను ఆమె రచించినట్లు చరిత్ర. తాళ్లపాక అన్నమయ్యను ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఇక తరిగొండ వెంగమాంబ ముగ్ధ మనోహరుడికి అత్యంత మురిపెంగా సమర్పించిన ముత్యాల హారతితో పాటు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి లాలిపాటను ప్రతి నిత్యం శ్రీవారికి నిర్వహించేలా ఆ సత్సంప్రదాయ కైంకర్యాన్ని టీటీడీ నేటికి కొనసాగిస్తోంది. ఆనాటి కాలంలోనే ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి, అన్నదాన కైంకర్యానికి నాంది పలికిన మాతృమూర్తి వెంగమాంబ. ఆమె సేవలకు ముగ్ధులైన ఎందరో జమీందార్లు, పాలెగాళ్లు, గ్రామస్తులు అన్నదాన వితరణకు దానపత్రాలు సమర్పించడం ఆమెలోని సామాజిక నిరుపమాన సేవా నిరతికి దర్పణంగా నిలుస్తోంది. అందుకే తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగే భవనానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం అని నామకరణం చేశారు. ఇక తరిగొండ వెంగమాంబ రచనలపై పరిశోధనలు నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేకంగా తరిగొండ వెంగమాంబ వాన్మయ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆ మహాభక్తురాలి చిరస్మరణీయ జ్ఞాపకాలను నేటి తరాలకు అందజేస్తోంది. అదేవిధంగా తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద వెంగమాంబ విగ్రహాన్ని నెలకొల్పింది. శ్రీవారినే తన భర్తగా ప్రకటించుకుని జీవిత పర్యంతం ఆ స్వామి సేవలో, నామస్మరణలో తరిస్తూ మహానుభావత్వాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక దైవత్వాన్ని ఆవిష్కరించిన భక్త శ్రేష్ఠురాలు తరిగొండ వెంగమాంబ. 1817వ సంవత్సరం శ్రావణ శుద్ధనవమి రోజు వెంగమాంబ శ్రీవెంకటేశ్వరుడిలో ఐక్యమవుతూ సజీవ సమాధి చెందారు. అద్వితీయ యోగత్వాన్ని, అమూల్య జ్ఞాన వైరాగ్యాన్ని భక్తకోటికి మార్గనిర్దేశంగా అందించిన తరిగొండ వెంగమాంబ భక్తితత్వానికి గుర్తుగా తిరుమలలో టీటీడీ నిర్మించిన వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం దర్శించవచ్చు. ఏటా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున తరిగొండ వెంగమాంబ బృందావనానికి శ్రీవారి పుష్పమాలలతో పుష్పాంజలి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. సప్తగిరిల్లో నెలవైన తిరుమలేశుడి సేవలలో అమూల్యమైన సేవగా నిలిచిపోయిన ముత్యాల హారతిని మనందరికీ పరిచయం చేసిన తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని మనము దర్శిద్దాం, శ్రీనివాసుడి నామస్మరణలో ధరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు సమీపంలోని గౌరీ సమేత శ్రీ కళ్యాణ గురుదక్షిణామూర్తి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉత్తరాయణం చివరి గురువారాన్ని పురస్కరించుకుని గణపతి పూజ నిర్వహించాక పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, శనగల మాలలు, పూల మాలలతో చూడచక్కగా అలంకరించి దక్షిణామూర్తి అష్టోత్తరాలతో అర్చనలు జరిపారు. పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం చౌటి ప్రాంగణంలో జగన్నాథ స్వామివారి దశావతార మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బలభద్ర, సుభద్ర సహిత జగన్నాథ స్వామివారిని కూర్మావతార స్వరూపంలో సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం వేదోక్తంగా స్వామివార్లకు, అమ్మవారికి పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి నిజాభిషేక మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, నరసింహ స్తోత్ర పారాయణాదులతో మంగళకరంగా ఆకముక్తంగా పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం తులసి మాలలు, ధూపదీప నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుతీర్చి పాలు, పెరుగు తదితర పంచామృతాలు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కగా అలంకరించి సహస్రనామాల సమన్వితంగా హారతులు సమర్పించారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత, నృత్య, సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తుంటారు. ఇందులో భాగంగా గురువారం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ వై పరమేశ్వరయ్య బృందం గాత్ర కచేరీ అలరించింది.
శ్రీదేవి తోడుతే చెలగుచునౌవే ఆదిమ పురుషునకు ఆరతులు శ్రీదేవి తోడుతే చెలగుచునౌవే ఆదిమ పురుషునికి ఆరతులు మేదిని రమణి మేలములాడేడి మేదిని రమణి మేలములాడేడి ఆదిత్య తేజునకు ఆరతులు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నమో